ఒక సినిమాలో ఆత్రేయ గారు పాతకాలం సినిమాలో ఒక చర్చ ఉంది. మనిషికి దేవుడు బుద్ధి హృదయం ఇచ్చాడు. జగన్ రెడ్డికి బుద్ధికి హృదయం రాక, హృదయానికి బుద్ధి రాక, జగన్ రెడ్డికి తెలియంది ఏం లేదు, అన్నీ తెలుసు, చాలా పర్ఫెక్ట్. డబ్బు తీసుకోవడం, సంపాదన, ఈ జిల్లాను సర్వనాశనం చేసినాడు. అందులో భాగమే ఆ నాశనం నుంచి పురోగతి చెందడానికి సమీక్ష. త్రాగునీరు, ముఖ్యంగా పులివెందుల టౌన్ కూడా త్రాగునీరు పట్టించుకోలేదు. టిడికో హౌస్ పట్టించుకోలేదు. ఇప్పుడే చర్చ జరిగింది. తనేమో ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకున్నాడు. అక్కడ కూడా మళ్ళీ 6 ఇండ్లు ఋషికొండలో 440 కోట్లతో. ఇటువంటి క్యారెక్టరు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో పుట్టడం మాకు దరిద్రం. ఆయన పుట్టడమే. ఆయనకు సూట్ కేసుల కంపెనీలు తెలుసు, సంపాదన తెలుసు, తెలివి ఎక్కువ ఉంది. తాను స్వార్థానికి వాడుకున్నాడు, మోసానికి వాడుకున్నాడు, ఈ జిల్లాను నాశనం చేశాడు. ఈ విషయము ఈ సమీక్షలో తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. చాలా జరగాల. ప్రొద్దుటూరు పెద్ద ఆయన ఇప్పుడే చర్చ పెట్టాడు. 35,000 ఇండ్లు ఉంటే ప్రొద్దుటూరులో 18,000 శాంక్షన్లు, డమ్మీ శాంక్షన్. ఇది ఉండకూడదు. టిడ్కో హౌస్ పూర్తి జరగాల. జిల్లా ప్రగతి రావాలా. జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ రావాలా. గండికోట సాస్కీకి 79 కోట్లు వచ్చినాయి. అన్ని టూరిజం కార్యక్రమాలు జరగాల. మొన్ననే ముఖ్యమంత్రి గారు రాజోలి నిర్మాణానికి అనౌన్స్ చేసినాడు. పోయిన నెల 18వ తేదీ మైదుకున్నాడు. అంటే ఈ జిల్లా, ఈ రాష్ట్రం, ఈ యొక్క ప్రధానమంత్రి యొక్క ఆలోచన స్వర్ణ భారత్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర, మా స్వర్ణ కడప. ప్రతి నియోజకవర్గం పికప్ కావాలి. దీనికి తగ్గట్టుగానే ప్రణాళిక. అందులో భాగంగా ఈయన యొక్క చర్చ. అన్ని విషయాలు దాంట్లో మాట్లాడాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, R&D, అగ్రికల్చరు, వెటర్నరీ డిపార్ట్మెంటు, DRDA ప్లస్ వెఫా స్కీము, ఇది అది అనకుండా అన్ని విషయాలు చర్చించాం. ఈ జిల్లా ప్రగతిని కాపాడేదాని కోసం మేమందరం సమిష్టిగా కృషి చేస్తాం. జగన్ రెడ్డి పార్టీ, జగన్ రెడ్డికి వేరు పురుగు పట్టింది. వాళ్ళ పార్టీ మామూలుగా డెడ్ వుడ్ అని ఉంది ఒకటి. మీకు ఐడియా ఉందో లేదో? చెట్టుకు డెడ్ వుడ్ అని అతుక్కుంటారు, డెడ్ వుడ్ అని. అట్లా పార్టీ కార్యకర్తలంతా ఊరికి డెడ్ వుడ్ అతుక్కున్నారు. ఆ పార్టీ ఎప్పుడైనా సమస్యపోయేది. ధైర్యం సార్ ఆ పార్టీ. థ్యాంక్ యూ.